నమస్తే ఫ్రెండ్స్, నేను మీ శ్రావణి హర్ష. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఇవాళ మన కథ ఆశ్రమం. రచించిన వారు ఆయి కమలమ్మ గారు. కథని చివరి వరకు వినండి. నచ్చితే లైక్ చేయండి. ఈ కథ పైన మీ విలువైన స్పందనని కామెంట్ రూపంలో మాకు తెలియజేయండి. కొత్తవారు ఎవరైనా చూస్తున్నట్లయితే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. సెల్లు మోగుతూ ఉన్న చప్పుడు వంటింట్లో ఉన్న కళ్యాణికి వినబడింది. ఇప్పుడు ఇంకా ఉసూరుమంటూ ఆఫీసు నుండి వచ్చింది. ఎక్కడి పని అక్కడే పడేసి ఉదయం హడావిడిగా బయలుదేరింది. అవి సర్దుకుంటూ రాత్రి వంటకు మొదలు పెట్టబోతూ ఉండగా ఈ ఫోన్ ఒకటి వదిలించుకోవడానికి 15 నిమిషాలైనా అవుతుంది అని విసుక్కుంటూ నెంబర్ చూసి ఇంటికి రాబోతూ ఫోన్ ఎందుకు చేశారు అనుకుంటూ, ఏమిటండి అంత అర్జెంటు అంది విసుకును దాచుకుంటూ. మరేం లేదు, మనిద్దరికీ నచ్చిన ఏరియాలో మంచి ఫ్లాట్ అమ్మకానికి ఉందట, చూసొద్దామని మన చలపతి అన్నాడు. రావడం ఆలస్యం అయితే కంగారు పడతామని చేశాను అన్నాడు శ్రీహరి. మొదట విసుగనిపించిన ఫ్లాట్ కొనడానికి సిద్ధమవుతున్న శుభవార్తకు పొంగిపోయిన పొంగు మీద నీళ్లు చిలకరించినట్లు అంతే త్వరగా కుంగిపోయింది. ఎంత తక్కువ అనుకున్నా ఫ్లాట్లో అడుగు పెట్టేసరికి ₹1,00,00,000 ఖర్చు పెట్టక తప్పదు. బాబుకు ఖరగ్పూర్లో సీట్ వచ్చిందని చేర్పించారు. అమ్మాయి ఇంటర్ సెకండ్ ఇయరు. కోచింగ్ ఖర్చులు ప్లస్ పెళ్లి ఖర్చులు. అబ్బో, ఉగాది ఫలితాల్లో చెప్పినట్టు ఆదాయం 2, ఖర్చు 12 తప్పదేమో. ఇలా ఆలోచిస్తూ ఉండగానే కాలింగ్ బెల్ మోగింది. అప్పుడే లావణ్య వచ్చే సమయం అయిందా అనుకుంటూ తలుపు తీసి అనాలోచితంగా, ఇంత త్వరగా వచ్చావేం చిన్ను అంది. అదేమిటమ్మా అలా అంటున్నావు? రోజు కంటే అరగంట ఆలస్యం అయ్యింది. ఎక్స్ట్రా క్లాసా అని అడుగుతావు అనుకుంటే త్వరగా వచ్చానంటున్నావు అంది ఆశ్చర్యంగా. అంతలోనే నాన్న ఇంకా రాలేదా అంది. లేదని చెబుతూ ఫోన్ వివరాలన్నీ చెప్పింది. అందుకన్నమాట టైం తెలియంది. సరే, నాకు ఆకలవుతోంది, అన్నం పెట్టేయమ్మా అంటూ బాత్రూంలోకి వెళ్ళింది. అమ్మాయికి వడ్డించి భర్త కోసం ఎదురు చూస్తూ కూర్చుంది. దాదాపు 11 గంటల వేళ శ్రీహరి వచ్చాడు. భోజనం చేస్తూ కొనబోయే ఫ్లాట్ వివరాలను చెబుతూ, అయితే మన అంచనాలకు మించిపోతుందేమో అంటూ ఇంకా ఏదో చెబుతూ ఉండగా, రేపెలాగూ ఆదివారమే కదా అంటూ పడకటింటి వైపు దారి తీసింది కళ్యాణి. తీరగలేని పనులతో అలసిపోయిన ఆమెకు వెంటనే నిద్ర పట్టింది. అయితే శ్రీహరికి మాత్రం నిద్ర పట్టలేదు. ఇల్లు చూసినంతసేపు గాల్లో తేలిపోయినట్టు అనిపించింది. తీరా ఖరీదు విన్నాక గుండెల్లో రాయి పడ్డా ఎలాగైనా కొని తీరాలన్న ఆలోచన మాత్రం పోలేదు. పోనీ లోన్ తీసుకుందామంటే కుదిరే పని కాదు. మళ్ళీ కళ్యాణి ఆలోచనలే తనకు వచ్చాయి. ఎక్కడా డబ్బు పుట్టే మార్గమే దొరకడం లేదు. అవును, అలా చేస్తే ఎందుకో ఆ తలంపునకే తల కొట్టేసినట్టయింది. అలా ఏవేవో ఆలోచనలతో సతమతమవుతూ ఉండగానే ఎప్పుడో నిద్ర పట్టింది. ఆదివారమైన పనులు ఎప్పటల్లే చేసుకుంటే విశ్రాంతిగా ఉండొచ్చని కళ్యాణి భావన. ఫిల్టర్ వేసేసరికే లేచే భర్త ఇంకా లేవపోవటంతో తనకు మాత్రమే కాఫీ తెచ్చుకుని తాగుతూ రాత్రి సంగతులే మననం చేసుకుంటూ ఉండగా శ్రీహరి, లావణ్య ఇద్దరూ లేచారు. వారికి కాఫీలు అందించి, నాకైతే ఆ ఇల్లు వదులుకోవడం ఇష్టం లేదు. లోన్ తీసుకుంటే పిల్లల చదువుకు ఇబ్బంది. అందుకే రాత్రంతా బాగా ఆలోచించి అంటూ సగంలో ఆగిపోయాడు. కొనడం మానేద్దామా అంది కళ్యాణి. కాదనుకో, ఓ 3 నెలలు గడువివ్వమని ఊళ్ళో ఇల్లమ్మి డబ్బు తెస్తానని చెప్పాను అన్నాడు. అంతే, అత్తమామల్ని ఆ ఇల్లు అమ్మమని అడుగుదాం అనుకుంటున్నా అన్నాడు. వాళ్లకు మనం పైసా పంపడం లేదు. వాళ్ళ స్వార్జితాన్ని అమ్మమని అనడం నాకు నచ్చలేదండి. అదే నేను అనుకుంటున్నాను. ఇంకా ఇలా ఏవేవో పొడి పొడి మాటలతో సంభాషణ ముగిసింది. రోజులు గడుస్తున్నా సమస్యకు పరిష్కారం దొరకడం లేదు. అయితే అనుకున్న కుదుపు తమ్ముడు శ్రీధర్ నుండి వచ్చింది. తన సమస్య అతడిది. పోతే తామిద్దరూ ఉద్యోగులే కనుక అష్టకష్టాలు పడి కొనే సాహసం చెయ్యొచ్చు. తమ్ముడు ఒక్కడే ఉద్యోగి. అందుకే ఇంటి ప్రస్తావన తెచ్చి నాన్నగారికి ఆ ఇల్లు అమ్మమని అడుగుదామా అన్నాడు తనను కలుపుకుంటూ.
ఇక్కడ వాళ్ళ అమ్మా నాన్నలైన సుబ్బావదాని సుమిత్రల గురించి కొద్దిగా తెలుసుకోవాల్సిన అవసరం ఉంది. ఇద్దరూ 70 ఏళ్ళు దాటిన వారే. సుబ్బావదానికి కొంచెం చదువు వంట పట్టింది. అందుకే SSLC అయిపోగానే టీచర్ ట్రైనింగ్ అయ్యి సమీప గ్రామంలోనే టీచర్గా చేరాడు. వారసత్వంగా వచ్చిన పౌరహిత్యాన్ని, గుడి అర్చకత్వాన్ని తమ్ముడు కొదిలాడు. సుమిత్రమ్మ నేపథ్యం కూడా దాదాపు అలాంటిదే. అర్ధాంతరంగా తండ్రి చనిపోతే ఒక చెల్లి, తమ్ముడు, తల్లిని చూసుకోవాల్సిన భారం ఆమె మీదే పడింది. ఆనాటి కాలంలోని 8th స్టాండర్డ్ అన్న బోర్డు సర్టిఫికెట్ ఉన్న సుమిత్రమ్మను ట్రైనింగ్ అయ్యి టీచర్గా చేరొచ్చని సలహా ఇవ్వడమే కాకుండా ఆ పరోపకారి అదే ఊళ్ళో ఆమెకు పోస్టింగ్ ఇప్పించాడు. ఆ కాలానికే అలా హయ్యర్ గ్రేడ్ టీచర్ అయ్యింది. అలా ఇద్దరూ ఒకే బడిలో టీచర్లు. 2-3 ఏళ్లలో చెల్లి తమ్ముడి బాధ్యతలు కూడా తీరిపోయాయి. అప్పటి పెద్దలు అడిగే అన్ని అర్హతలతో పాటు పాడిగేద లాంటి నెల జీతం తెచ్చుకునే అదనపు అర్హతను చూచి పెద్దలే పెళ్లి ఆలోచన తెచ్చి పెళ్లి చేశారు. ఇద్దరూ పేదరికపు రుచి ఎరిగిన వారే కనుక తమ పిల్లలకు లోటు లేకుండా జీతాలు పెరిగినప్పుడల్లా అంతో ఇంతో వెనకేసుకొని జిల్లా కేంద్రంలో ఇల్లు కొన్నారు, మేడ కట్టించారు. 2 కొడుకులకు చెరో వాటా అని వాళ్ళ ఉద్దేశం. అమ్మాయిని తమలాగే టీచర్ని చేసి ఓ అయ్య చేతిలో పెట్టి నిశ్చింతగా రిటైర్ అయ్యారు. 100ల జీతానికి రిటైర్ అయినా 1000 పెన్షన్ అందుకుంటున్నారు. నిమ్మళమైన జీవితం వలనో వారసత్వం వలనో ఈనాటి వారిని వేధించే బీపీ, షుగర్లు వారి దరి చేరలేదు. లేని రోజు చెయ్యి చాచలేదు, ఉన్ననాడు మిడిసిపడ్డం లేదు. ఇది క్లుప్తంగా శ్రీహరి అమ్మా నాన్నల స్థితిగతులు. ప్రస్తుతం శ్రీహరికి అమ్మా నాన్నలు కొన్న ఇల్లు అమ్మితే తప్ప డబ్బు సమకూరే అవకాశం లేదు. అయితే మొదటి నుంచి అమ్మా నాన్నల శ్రమను గుర్తించడం చేత ఇల్లు అమ్మి మాకు డబ్బు సమకూర్చమని అడిగే సాహసం చేయడానికి సతమతమవుతూ ఉండగా తమ్ముడే ఆ ప్రసక్తి తెచ్చాడు. అయితే ఇప్పటి పరిస్థితి మరీ బిగుసుకుపోయింది. తను అడగలేడు, తమ్ముణ్ణి వద్దని వారించలేడు. పొరపాటున వారించిన 2 జీతగాళ్లకు ఒంటి జీతగాళ్ల ఇబ్బందులేం తెలుస్తాయి అని సాధిస్తాడు. ఈ ఆలోచనలతోనే మరో వారం గడిచిపోయింది. గడువు దగ్గర పడుతూ ఉంది. ఈలోగా అమ్మా నాన్నల నుంచి ఫోన్ వచ్చింది. మీ అక్కయ్యకు సెలవులు కదా, ఓ 10 రోజులు ఉండిపోమ్మని కబురు పెట్టాను అన్నాడు సుబ్బావదాని. అదేమిటి నాన్న, దానికి నా అనుమతి కావాలా? అది కాదురా, శ్రీధర్ను రమ్మని చెబితే వాడి పిల్లలకు పరీక్షలున్నాయి, అవి ముగిశాక వీలు చూసుకుని వస్తానని అన్నాడు. మరి నీ పిల్లలు, అదే సుబ్బడు, లావణ్యకు వచ్చే వీలుంటుందా? సుబ్బడి సంగతి తెలియదు కానీ లావణ్య రాగలదు. అవును, ఎందుకు నాన్న అందరినీ రమ్మనంటున్నావు? అమ్మకు బాగాలేదా? అదేంట్రోయ్, ఇద్దరం పిడిరాళ్లల్లే ఉన్నాం. సరే కానీ మీరు ఎప్పుడొచ్చేది చెబితే వాళ్ళిద్దరినీ అదే వేళకి రమ్మని చెప్దామని ఫోన్ చేశాను అన్నాడు. శ్రీహరికి ఎందుకో మా అంత్యకాలం సమీపించింది, రండి అన్నట్టు అనిపించింది. కళ్యాణి, శ్రీధర్లను సంప్రదించుకొని మరో వారానికల్లా అందరూ అమ్మా నాన్నల వద్దకు చేరారు. అనుకున్నట్లే అక్కయ్య సకుటుంబ సపరివార సమేతంగా వచ్చింది. ఇల్లంతా సందడి సందడిగా ఉన్న మనసులో మాత్రం శూన్యం ఆవహించింది శ్రీహరికి. కళ్యాణి, శ్రీధర్ భార్య సురేఖ, అక్క పిల్లలు అందరినీ కూర్చోబెట్టి వెనకటి పెళ్లి రోజుల్లో పంక్తి భోజనాల మాదిరి వడ్డించారు. ఏకకాలంలో 25 మంది కూర్చొని తినే ఈ హాల్ ఒక్కటే చాలు తను కొనబోయే ఫ్లాట్కు అనుకున్నాడు శ్రీహరి. భోజనాలయ్యాక మీ అందరితో ఒక మాట చెప్పాలని పిలిపించాన్రా అన్నాడు సుబ్బావదాని. శ్రీధర్ అన్నవంక చూశాడు. కొంపదీసి ఏదైనా ఆశ్రమానికి రాసిచ్చాడా ఇంటిని అన్నట్టు అనిపించింది శ్రీహరికి. అన్న చూపులు చూసి ఆయన స్వార్జితం, ఆయన ఇష్టం అన్నట్టు అనిపించింది శ్రీధర్కు. మా బాధ్యతలన్నీ సక్రమంగా నెరవేర్చారు అమ్మా నాన్నలు, వారిచ్చినా ఇవ్వకపోయినా సంతోషమే నాకు అన్నట్టున్నాయి అక్క చూపులు. మీకెప్పుడు ఏం మాట్లాడాలో బొత్తిగా తెలియకుండా పోతుంది. పిల్లలు, మీరేం కంగారు పడకండి, అన్నీ మీకందరికీ ఇష్టమైనవే చేశాను. నెమ్మదిగా తినండి, బాగా విశ్రాంతి తీసుకోండి, సాయంత్రం తీరిగ్గా మాట్లాడుకోవచ్చు అంటూ భర్త నోరు మూయించింది సావిత్రమ్మ. శ్రీహరి, నీ కొడుకిప్పుడు నీ దగ్గర లేడు కదరా అన్నాడు సుబ్బావదాని ఏమీ తోచనట్టు. అవును నాన్న, కరకపూర్ IITలో సీట్ వచ్చింది,
వదులుకోవడం ఎందుకని ఖర్చులు కాస్త ఎక్కువైనా సర్దుకుని చేర్పించాము అన్నాడు. ఇంకా ఏదో చెప్పబోతూ ఉండగానే శ్రీధర్ అందుకొని, ఆ మధ్య ఫ్లాట్ కొనాలన్నావు కదరా అన్నయ్య, మరి దాని గురించేం చెప్పలేదేం మళ్ళీ అన్నాడు. శ్రీహరికి గొంతులో పచ్చి వెలక్కాయ పడ్డట్టయి తమ్ముడెదురుగా బయటపడ్డం ఇష్టం లేక, నాకు మీ వదినకు దగ్గరలో ఫ్లాట్ ఉందట, ధరలు మాకు అందుబాటులో ఉందో లేదో తెలిసాకే చూద్దామని అనుకుంటున్నాను అని చిన్న అబద్ధం ఆడాడు. ఫ్లాట్ కొనబోతూ ఉన్నాను, ఇక్కడ ఇల్లు అమ్మకానికి పెట్టండి అని అంటాడేమో అని ఎదురు చూస్తున్న శ్రీధర్కు ఒళ్ళు మండిపోయింది. తానేమో శ్రీరామచంద్రుడిలాగా పితృవాక్య పాలకుడు అనిపించుకోవాలన్న కీర్తి కండూతి కనపడింది అన్నలో శ్రీధర్కు. అయినా దూకుడు తగ్గించుకొని, అదేంటన్నయ్యా అలా అంటావు, నాన్న దగ్గర మొహమాటాలేమిటి, అడిగితే సాయం చెయ్యరా అన్నాడు. ఒరే శ్రీధర్, నీకింకా చిన్నతనము దూకుడు పోలేదురా. తండ్రి కంటే ఎక్కువ ఆదాయం ఉన్న కొడుకులు తండ్రి దగ్గర చెయ్యి చాచుతారంట్రా అన్నది సుమిత్రమ్మ. అన్నదమ్ములిద్దరి గుండెల్లోనూ రాయి పడింది. తల్లిదండ్రుల నుంచి పైసా రాలదని అర్థమయ్యాక పెట్టాబేడా సర్దుకోవడమే మేలన్న ధోరణిలో సంభాషణ దారి మళ్లిస్తూ, నీకు తిరిగి వెళ్ళడానికి ఎప్పటికి రిజర్వేషన్ అయ్యింది అన్నాడు శ్రీహరి. ఇప్పటికే 4 రోజులైంది కదా బావగారు, మళ్ళీ అవసరానికి సెలవులుండాలి కదా, అందుకే ఎల్లుండి రాత్రికే రిజర్వ్ చేశారు అన్నది శ్రీధర్ తరపున సురేఖ. దమ్మిడి ఆదాయం లేని చోట చాకిరీ చెయ్యలేను బాబు అన్న ధ్వని స్పష్టంగా తెలిసిపోతూ ఉంది. సరే గాని అమ్మాయి, మా ఇద్దరి విషయాలు శ్రద్ధగా విని మీరనుకున్నట్టుగానే వెళ్ళిపోవచ్చు. ఇప్పటికి 2 ఆశ్రమాలు చూశాను, ఇక 3. సుబ్బావదాని మాటలు పూర్తి కాకముందే ఆశ్రమంలో ఉంటున్నారా అన్నారందరూ కోరస్గా. సుబ్బావదాని పకపకా నవ్వడం మొదలుపెట్టాడు. ఎవ్వరికీ ఏమీ అర్థం కాక కంగారుగా, అదేమిటమ్మా నాన్న అలా నవ్వుతున్నారు, ఆరోగ్యం బాగాలేదా ఏమిటి అన్నారు. మీ మొహం, ఆయనకేమైందిరా, నిక్షేపంగా ఉన్నారు, మీ వెర్రిబాగులతనానికి నవ్వుతున్నారు. మీ బతుకులకు ఆశ్రమాలంటే ఓల్డేజ్ హోమ్లే గుర్తుకొస్తాయి, మరి అది మీ తప్పు కాదులే అన్నది సుమిత్రమ్మ. మరేంటత్తయ్యా అన్నారిద్దరు కోడళ్ళు. చూడండమ్మా, మన హైందవ ధర్మంలో 4 ఆశ్రమాలున్నాయి, మొదటిది అని సుబ్బావదాని చెప్పేలోగానే సుమిత్రమ్మ అందుకొని, బ్రహ్మచర్యం అంటే మీ మామగారు తాళి కట్టక ముందన్నమాట. నన్ను కట్టుకున్న తర్వాత గృహస్థాశ్రమం. 3వది వానప్రస్థం అంటే బాధ్యతలన్నీ తీరిపోయాక గడపవలసిన జీవనం. 4వది సన్యాసాశ్రమం. చివరిది అందరికీ తెలిసినదే. 3వదైన వానప్రస్థం అంటే నారచీరలు ధరించి అడవిలో రాలిపడిన కాయో పండో తిని జీవించడం అన్నమాట అంటూ మళ్ళీ మొదలుపెట్టింది. అది మేమెలాగూ చేయలేం. ప్రతి తరానికి నిరంతరం సాగే ఒక ప్రక్రియ. అందులో మార్పులు సహజమే. ఆ మార్పులకు అనుగుణంగా మనము మారితే ఘర్షణలకు చోటుండదు. అలాంటి మార్పులను అంగీకరించలేని తల్లిదండ్రులు తాము కన్న బిడ్డలనే కర్కోటకులుగా చూపుతున్నారు. తల్లిదండ్రులు హీరోలు, పిల్లలు విలన్లుగా మారిపోతున్నారు చూసేవాళ్ల దృష్టిలో. అందుకే అని ఇంకా ఏదో చెప్పబోతున్న సుమిత్రమ్మతో, నాకు కొంచెం మైక్ ఇవ్వవేం అన్నాడు సుబ్బావదాని. కొంచెమేం కర్మ, అంతా మీరే తీసుకోండి అంది నవ్వుతూ. ఉదరపోషణకు పెన్షన్ మాత్రమే కాక అంత్యేష్టికి కావలసిన సొమ్ము ప్రభుత్వమే ఇస్తూ ఉంది. అందుకే ఇక నుంచి మీ అమ్మ నేను ఆధ్యాత్మిక జీవనం గడపడానికి కాశీని ఎంచుకున్నాం. మీతో మాట మాత్రమైనా సంప్రదించకుండా ఇంటిని అమ్మి డబ్బు మీ ముగ్గురికి సమాన వాటాలు వేశాను. అలాగే మీ అమ్మ కూడా తన వెండి బంగారం నగదు కూతురికే కాకుండా కోడళ్ళు మరో అమ్మ కన్న కూతుళ్ళేనని ముగ్గురికి సమానంగా పంచింది. మరో 10 రోజుల్లో కాశీకి వెళ్ళే ఏర్పాటు చేసుకున్నాము. మీకు వీలుంటే వీడ్కోలు చెప్పడానికి రండి. మీకు ఇంకా ఏమైనా సందేహాలుంటే ఈ 10 రోజుల్లోగా ఫోన్ చేసి కనుక్కోండి. ఇది మాకై మేమే ఎంచుకున్న వానప్రస్థం. సుబ్బావదాని మాటలు పూర్తయ్యేసరికి అందరూ వెక్కి వెక్కి ఏడుస్తున్నారు. కాసేపయ్యాక శ్రీహరి అందరి తరఫున, నాన్న మీ ప్రయాణం మరో 10 రోజులు వాయిదా వేసుకోగలరా? ఎందుకురా అన్నారిద్దరూ. మేం మరో 20 రోజులు ఇక్కడే ఉంటాం. సుబ్బడిని రమ్మంటాను.
మరి మీకు సెలవులు జీతం నష్టం కాదు? ఆ జీతం నష్టం కావచ్చు నాన్న. ఇంత మంచి జీవితాన్ని నష్టం చేసుకోదలుచుకోలేదు నాన్న అంటూ మీ అందరూ ఏమంటారు అన్నట్టు చూశాడు శ్రీహరి. అందరి కన్నులలోనూ ఒకే భావం. ఇదండి ఈరోజు కథ. ఈ కథ నచ్చితే ఒక లైక్ చేయండి. ఈ కథ పైన మీ విలువైన స్పందనని కామెంట్ రూపంలో మాకు తెలియజేయండి. మరెన్నో ఇలాంటి ఇంట్రెస్టింగ్ కథల కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. మరొక మంచి కథతో మళ్ళీ కలుస్తానండి. అంతవరకు సెలవు.